Which of the following techniques helps the teachers move from the presentation to the practice praise in learning? ఏం హెల్ప్ చేస్తుంది మనకి? సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది helps the teachers move from the presentation to the practice praise in learning. Choose the correct meaning of the idiomatic expression make no bones. ఈ idiomatic expression కి అర్థం ఏమిటి? make no objection. make no bones అనే idiomatic expression కి అర్థం make no objection. Which of the following test items focuses on writing skill? రైటింగ్ స్కిల్ మీద ఫోకస్ చేసే ఏమిటి మనకి? ఓపెన్ ఎండెడ్ ఎస్సే టెస్ట్. మనకి వ్యాసరూప ప్రశ్నలోనే కదా మన యొక్క రాత నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అన్నీ బయటపడతాయి. కాబట్టి రైటింగ్ స్కిల్ మీద ఫోకస్ చేసేది ఏమిటి మనకి? ఓపెన్ ఎండెడ్ ఎస్సే టెస్ట్. అకార్డింగ్ టు ద బ్లూమ్స్ టాక్సానమీ, క్వశ్చన్స్ కేటగిరీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఒపీనియన్స్, జడ్జిమెంట్స్ ఆర్ డిసిషన్స్ కేమ్ అండర్ ద డొమైన్. ఏ డొమైన్ కిందకు వస్తాయండి? డెవలప్మెంట్ ఆఫ్ ఒపీనియన్స్, జడ్జిమెంట్స్, డిసిషన్స్. జడ్జిమెంట్స్ ఉందంటే మనకు ఖచ్చితంగా మైండ్లోకి రావాల్సిన పదం ఏమిటి? ఎవాల్యూషన్, మూల్యాంకనం. ఈచ్ లాంగ్వేజ్ చూజెస్ ఇట్స్ ఓన్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అండ్ హ్యాస్ వర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. దిస్ ఫీచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ నోన్ యాజ్ ఏమిటండి? అది ఆర్బిటరీ. ఏమిటది? ఆర్బిటరీ. Each language chooses its own system of speech sounds and has words for different objects. The feature of English is known as arbitrary. The technique of looking at the illustrations and the caption used in a textbook to comprehend the main idea is a reading strategy is known as. మన ఏదో ఒక మెయిన్ ఐడియా కోసం చదవడాన్ని ఏమంటాం? న్యూస్ పేపర్ రీడింగ్. కానీ ఇదంతా కూడా న్యూస్ పేపర్ రీడింగ్. ఒక బుక్ యొక్క ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ చదివి దాని సారాంశాన్ని ఎంచుకోవడం, లేదా మనం న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చదివి దాని యొక్క సారాంశాన్ని గ్రహించడం. అంటే ఏదైనా ఒక 2 లైన్స్ చదివి దాని యొక్క మెయిన్ ఐడియాను పొందడం అనేది ఏ టెక్నిక్ కిందకు వస్తుంది మనకి? స్కిమ్మింగ్. ఏమిటది? స్కిమ్మింగ్. A set of correlative assumptions dealing with the language and learning which describes the nature of a subject matter to be taught is called. A set of correlative assumptions dealing with the language and the learning which describe the nature of the subject matter to be taught is called an approach. ఏమిటది? an approach. Which of the following is the Old English period? Old English period మనకి ఏమిటండి? 500 AD టు 1100 AD ఒక పీరియడ్నే మనం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అని పిలుస్తాం. ప్లానింగ్ ఆఫ్ ద కంటెంట్ ఇన్ అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్. వర్షక్రమం ఏంటంటే మనకి ఫస్ట్ ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్. ఈ విధంగానే మనం ప్లానింగ్ చేసుకుంటాం కదా ఒక అకాడమిక్ ఇయర్లో. ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్. టోఫెల్ స్టాండ్స్ ఫర్. టోఫెల్ స్టాండ్స్ ఫర్ ఏంటండి? టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. టోఫెల్ స్టాండ్స్ ఫర్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. బజ్ ఆఫ్ బీస్, హిస్ ఆఫ్ స్నాక్స్, మియో ఆఫ్ క్యాట్స్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ యాజ్. అంటే వివిధ కీటకాలు చేసే సౌండ్స్ దేని కిందకి వస్తాయి మనకి? ఎకో సౌండ్స్. దేని కిందకి? ఎకో సౌండ్స్ కిందకి వస్తాయి. బజ్ ఆఫ్ బీస్, hiss of snakes, meow of cats are called as echo sounds. What is the teaching strategy involved in searching for names of characters in stories, looking for words in a dictionaries? దేని కిందకు వస్తుందండి? ఒక రైల్వే రిజర్వేషన్ చార్ట్లో మన పేరు ఎత్తుక్కోవడం, ఒక రిజల్ట్ వచ్చినప్పుడు నోటీస్ బోర్డులో మన పేరుని సెర్చ్ చేయడం, ఇవన్నీ కూడా స్కానింగ్ కిందకి వస్తాయి అన్నమాట. మన హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేయడం, మన బస్ టికెట్ నెంబరు, మన సీట్ నెంబర్ సెర్చ్ చేయడం, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? స్కానింగ్ కిందకి వస్తాయి. ఏ పర్టికులర్ ట్రిక్. మనకి ఎప్పుడైతే సార్ క్వశ్చన్లో పర్టికులర్ ట్రిక్ అనగానే రావాల్సిన మైండ్లోకి ఏ టెక్నిక్. ఏ పర్టికులర్ ట్రిక్, స్ట్రాటజిమ్ ఆర్ కంట్రివెన్స్ యూజ్డ్ టు అకంప్లిష్ అన్ ఇమీడియట్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ టెక్నిక్. ప్రశ్నలో మనకి ఎప్పుడైతే ట్రిక్ అని ఉంటుందో ఏ పర్టికులర్ ట్రిక్ అనేది మనకి ఏమవుతుంది? టెక్నిక్ అవుతుంది. The bilingual method was originated by C.J. Dodson. ఎవరు? C.J. Dodson. The idea of micro teaching
ఆరిజినేటెడ్ ఎట్ ఎక్కడ పుట్టినదండి? మైక్రో టీచింగ్ అనే ఆలోచన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పుట్టింది. CCE స్టాండ్స్ ఫర్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. Which feature of language is exhibited in the books Panchatantra, Achieves, Fables and Stories of Akbar and Birbal? ఈ ఫీచర్ మనం ఏం చెప్తామండి? ప్రివారికేషన్ అని చెప్తాం. ఏమంటాం? ప్రివారికేషన్. Which of the following is a correct sentence? There are 44 letters in English alphabet అన్నాడు. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్ని ఉంటాయని లెటర్స్? మనకి 24 కదా. IPA స్టాండ్స్ ఫర్ ఇండియన్ ఫొనెటిక్ అసోసియేషన్ అన్నాడు. IPA స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్, కాబట్టి ఇది కూడా సరికాదు. ఇంగ్లీష్ ఈజ్ యాన్ అన్ఫొనెటిక్ లాంగ్వేజ్ అన్నాడు. ఇది సరి అయినది. ఇంగ్లీష్ ఈజ్ యాన్ అన్ఫొనెటిక్ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ సెంటెన్స్. దేర్ ఆర్ 26 స్పీచ్ సౌండ్స్ అన్నాడు. ఇది సరైనది కాదు. ఎన్ని ఉన్నాయి మనకి స్పీచ్ సౌండ్స్? మనకి దేర్ ఆర్ 44 స్పీచ్ సౌండ్స్. Which process is learning is not advocated in the structural oral situation approach by Harold Palmer? అంటే హెరాల్డ్ పామర్ చెప్పని SOS సిచ్యువేషన్ ఏంటి? మనకి రిసీవింగ్ ద నాలెడ్జ్ అనేది SOS అప్రోచ్ చెబుతుంది. ఫిక్సింగ్ నాలెడ్జ్ ఇన్ ద మెమరీ, ఇది కూడా మనకి చెప్తుంది SOS అప్రోచ్. ప్రాక్టీసింగ్ టిల్ నాలెడ్జ్ ఈజ్ ఇంటర్లైజ్డ్, ఇది కూడా మనకి SOS అప్రోచ్ చెప్తుంది. కానీ ఎవాల్యుయేటింగ్ ద నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని పరీక్షించండి అనే అంశాన్ని SOS అప్రోచ్ అనేది చెప్పదు. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నోట్ టేకింగ్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ లిజనింగ్ స్కిల్. సరి అయినదే. ఎవరైనా చెప్తున్నప్పుడు దాంట్లోని ముఖ్యమైన అంశాలను మనం రాసుకోవడమే నోట్ టేకింగ్. సెకండ్ స్టేట్మెంట్, నోట్ టేకింగ్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ స్పీకింగ్ స్కిల్ అన్నాడు. ఇది సరి అయినది కాదు. నోట్ టేకింగ్ అండ్ నోట్ మేకింగ్ అనేవి లిజనింగ్ స్కిల్కి సంబంధించినవి, కాబట్టి నోట్ టేకింగ్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ లిజనింగ్ స్కిల్ అనేది మనకి సరి అయినది. లెసన్ ప్లానింగ్ బిగిన్స్ విత్. లెసన్ ప్లానింగ్ బిగిన్స్ విత్ దేంతో ప్రారంభమైంది? లెసన్ ప్లాన్ అనేది మనకి రైటింగ్ ఆబ్జెక్టివ్స్, ఏమి సాధించాలో వాటితోనే స్టార్ట్ అయ్యేది లెసన్ ప్లాన్ అనేది. లెసన్ ప్లాన్ స్టార్టింగ్ విత్ రైటింగ్ ఆబ్జెక్టివ్స్. ద డెఫినిషన్, a textbook is a printed instructional material in bound form is given by. ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారండి? వారెన్ ఇచ్చారు. చూస్ ద బుక్ దట్ ప్రొవైడ్ శాంపుల్స్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్. కాబట్టి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్కి సంబంధించిన బుక్ ఏమిటి? మనకి బియోవుల్ఫ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్రిక్షన్ కాన్స్టెంట్ ఆర్ ఫ్రికేటివ్? ఏమిటది? హెచ్ అనేది మనకి ఏ ఫ్రిక్షన్ కాన్స్టెంట్ అండ్ ఫ్రికేటివ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లిమిటేషన్ టు ద టీచింగ్ మెథడ్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్? టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనే మెథడ్కి లిమిటేషన్ ఏమిటి? మోస్ట్ ఆఫ్ ద మదర్ టంగ్ లెర్నింగ్ ఈజ్ ఏ డూప్లికేటెడ్ అనేది టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనే మెథడ్కి లిమిటేషన్. Choose the type of grammar which believes in establishing a set of rules that need to be adhered strictly. ఏమిటది? ప్రిస్క్రిప్టివ్ గ్రామర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ వర్డ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ వర్డ్ అంటే వజ్ అనేది మనకి స్ట్రక్చరల్ వర్డ్ అవుతుంది. SAT స్టాండ్స్ ఫర్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. SAT stands for Scholastic Achievement Test. Identify the skill that is primarily speech and involves expressing feelings and obtaining information. మన అనుభవాలని ఏదైనా సమాచారాన్ని కోరడం కోసం మనం ఏం చేస్తాం? మాట్లాడతాం కదా. కాబట్టి ఉపయోగించే స్కిల్ ఏంటి? మనకి స్పీకింగ్ స్కిల్. ఏమిటది? స్పీకింగ్ స్కిల్. స్పీకింగ్ స్కిల్ అనేది మనం యూజ్ చేస్తాం. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్యాంక్. Writing involves producing sentences in a specific order, linking them in a certain way. It is called, దాన్ని మనం ఏమని పిలుస్తాం? మనం ఏ ప్రొడక్టివ్ స్కిల్. ఏమని పిలుస్తాం? ఏ ప్రొడక్టివ్ స్కిల్. డాక్టర్ వెస్ట్ మెథడ్ prioritizes developing dash skill as a foundation for active work in speaking and writing. డాక్టర్ వెస్ట్ మెథడ్ని మనం ఏమని పిలుస్తాం?
రీడింగ్ మెథడ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రీడింగ్ మెథడ్ అని పిలుస్తాం. మైక్రో టీచింగ్ మినిమైజెస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ డాష్ క్లాస్రూమ్ టీచింగ్. మైక్రో టీచింగ్ minimizes the complexities of actual classroom teaching. Identify a key challenge in English language teaching in India. Identify a key challenge in English language teaching in India. Promoting mother tongue education. Promoting mother tongue education. The dash aspect of English deals with speech, sounds, pronunciation and spelling. The phonetic aspect of English deals with speech, sounds, pronunciation and spelling. The combination of Anglo-Saxon and Anglo-Norman gave birth to the combination of Anglo-Saxon and Anglo-Norman gave birth to Middle English. Intensive listening happens. Intensive listening happens while listening. The following is not a part of analytical method. The following is not part of a analytical method. Word method, sentence method, story method అనేవి మనకి అనలైటిక్ మెథడ్లో భాగం అయితే ఫోనెటిక్ మెథడ్ అనేది మనకి సింథటిక్ మెథడ్లో భాగం అవుతుంది. The following is not a technique. రోల్ ప్లే, పెయిర్ వర్క్, లాంగ్వేజ్ గేమ్స్ అనేవి టెక్నిక్స్ అయితే సజెస్టోపీడియా అనేది ఒక మెథడ్ అవుతుంది. సజెస్టోపీడియా అనేది ఒక మెథడ్ అవుతుంది. ద యూసేజ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ డిస్కార్టెడ్ ఇన్ డైరెక్ట్ మెథడ్. అసలు డైరెక్ట్ మెథడ్లో మదర్ టంగ్ అనేది యూజ్ చేయరు. సెలక్షన్ అండ్ గ్రేడేషన్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ సెలక్షన్ అండ్ గ్రేడేషన్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ కంటెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది సిలబస్. కంటెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది సిలబస్. The common language spoken by Anglos and Saxons is Anglo-Saxon language. The common language spoken by Anglos and Saxons is Anglo-Saxon. The following creates motivation for listening. The following creates motivation for listening. ఏమిటది? Pre-listening అనేది motivation for listening. The following is not a synthetic method in reading. Alphabet method, ఫోనిక్ మెథడ్, సిలబిక్ మెథడ్ అనేవి మనకి సింథటిక్ మెథడ్ అయితే సెంటెన్స్ మెథడ్ అనేది మనకి అనలైటికల్ మెథడ్ అవుతుంది. సెంటెన్స్ మెథడ్ అనేది అనలైటికల్ మెథడ్ అవుతుంది. పాయింట్ ఆఫ్ వ్యూ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇన్విటేషన్స్. ఇదేమిటి? ఇన్విటేషన్స్. ద acquisition of grammatical structure is related to the natural order hypothesis. Micro teaching is a teaching technique, a training technique. Micro teaching is a teaching technique and a training technique. రెండు సరి అయినవే. The poet who chronicled the history of English was Shakespeare. The following is a two-way process. Listening to communicate అనేది two-way process. Reading the headings to understand the main point is known as a technique of skimming. Stage directions are part of writing a drama. The following explains the relationship between acquisition and learning. ఏమిటది? మానిటర్ హైపోథసిస్. The following anticipates the problems in teaching before they happens during the class. ఏమిటది మనకి? a lesson plan. According to Nehru, the following is the window of the world. According to Nehru, English is the window of the world. The following is called critical listening. Listening to evaluate అనేది critical listening అవుతుంది. Intensive reading is meant for getting the gist of the passage.
ద ఫాలోయింగ్ డిస్కోర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పర్సనల్ రిఫ్లెక్షన్స్. కింది వాటిలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ దేంట్లో ఉంటుంది? డైరీ. ద ఫాలోయింగ్ డిస్కోర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పర్సనల్ రిఫ్లెక్షన్స్ డైరీ. చూస్ ద అప్రోచ్ దట్ వాజ్ డెవలప్డ్ బై ద జియోగ్రీ లంజ్వో. ఏమిటది? ఆయన ఏం చేశారు? సజిస్టోపీడియా. ద ఫాలోయింగ్ ఆర్ మెంట్ ఫర్ ద డీటెయిల్డ్ అండ్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. ద ఫాలోయింగ్ ఆర్ మెంట్ ఫర్ డీటెయిల్డ్ అండ్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ prose lessons. In India, the English language was introduced in the 16th century. The following does not come under types of listening: active listening, intensive listening. Listening to communicate అనేది types of listening కిందకి వస్తాయి, కానీ listening for sleeping అనేది types of listening కాదు. The following is a receptive skill. The following is a receptive skill. ఏమిటైతే రీడింగ్ అనేది మనకి రిసెప్టివ్ స్కిల్ అవుతుంది. The discourse that has a rhyme scheme is poem. Choose the strangest of the so-called humanistic approaches. Suggestopedia. Prose is words in their best order. The opinion was expressed by Coleridge. English is a window on the world. The statement was given by Nehru. Code switching is useful in learning a second language. The following is not a reading activity. Post reading, pre-reading, collaborative reading అనేవి రీడింగ్ యాక్టివిటీస్ అవుతాయి, కానీ మైకెల్ వెస్ట్ రీడింగ్ అనేది ఒక మెథడ్. The following does not come under punctuation. Using correct tense forms అనేది punctuation కిందకి రాదు. Using a question mark, using a hyphen, using a comma అనేవి మనకి punctuations అవుతాయి, కానీ using correct tense forms అనేది punctuations కిందకి రాదు. Richards and Progerts belongs to communicative approach. In a micro teaching, each small group will be called a peer group. The following is one of the problems related to teaching learning of English. ఏమిటది ప్రాబ్లం? Lack of conscious effect from the learner. The main objective of teaching English is to make people acquire the 4 language skills. 4 language skills ఏంటి మనకి? listening, speaking, reading, writing. LSRW. Listening, speaking, reading, writing. In a story, the character who achieves a purpose is called a protagonist. A character who achieves a purpose is called a protagonist or a hero. Behaviorist approach is known as conditioning. Choose the oldest method of teaching English. Grammar translation method. The following is called a manual of instruction. A textbook is a manual of instruction. Table alphabetical was created by Robert Cordray. In modern days, the teacher need not to be a technician. కానీ టీచర్ ఎలా ఉండాలి? రీసెర్చర్గా ఉండాలి, సోషల్ ఇంజనీర్గా ఉండాలి, ఫెసిలిటేటర్గా ఉండాలి.
A student reading a ode or praise again by going back in the line is called. A student reading a ode or praise again by going back in the line is called regression activity. Choose the word or phrase that does not indicate method of teaching. మనకి ఓడ్ మెథడ్, సెంటెన్స్ మెథడ్, స్టోరీ మెథడ్ అనేవి మెథడ్ ఆఫ్ టీచింగ్ని ఇండికేట్ చేస్తాయి, కానీ ఆర్గానిక్ మెథడ్ అనేది మెథడ్ ఆఫ్ టీచింగ్ని ఇండికేట్ చేయదు. ఏ సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ ఇన్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో యూనిట్ ఆఫ్ స్పీచ్ ఏంటిది? సెంటెన్స్. The most important element to be considered while using TLM in the class is the most important element to be considered while using TLM in the class is relevance. ఏమిటి? relevance. Chaucer belonged to Middle English period. In constructivism, the teacher acts as a facilitator. Choose the word that does not indicate the reading technique. Choose the word that does not indicate the reading technique. Skimming, scanning, intensive reading అనేవి మనకి రీడింగ్ టెక్నిక్స్ అవుతాయి, కానీ రిగ్రెషన్ అనేది రీడింగ్ లోపం వల్ల వచ్చే ఒక యాక్టివిటీ రిగ్రెషన్. The following belongs to pictorial communication. ఏ పోస్టర్ అనేది పిక్టోరియల్ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. Structural approach is known as SOS approach. The words which carry the main meaning of the sentence is called content words. The words which carry the main meaning of the sentence is called content words. Language is heterogeneous. This means any language contains words from other languages. Any language contains words from another language is known as language is heterogeneous. In language learning, ESL stands for English as second language. In language learning, ESL stands for English as second language. Choose the single word that indicates support. For example, the following is a form of introspection. ఆటోబయోగ్రఫీ అనేది మనకి ఇంట్రోస్పెక్షన్ కిందకి వస్తుంది. The most important tool for language learning in SOS approach is structures. Structures అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ SOS approach. Words that make a sentence grammatically acceptable are structural words. Teacher gives commands in the target language and the students respond with the physical movement. Name this method of teaching. Students ఏం చేస్తున్నారు? మనకి స్టూడెంట్స్ ఫిజికల్ మూమెంట్స్ ఇస్తున్నారు కాబట్టి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్. Identify the suitable teaching and learning material for primary level learners. ప్రైమరీ లెవెల్ లెర్నర్స్కి ఉపయోగించే సూటబుల్ మెటీరియల్ ఏంటి? మనకి పిక్చర్ డిక్షనరీస్. అకార్డింగ్ టు ద నోమ్ చోమ్స్కీ, ద ఇనీటియట్ ఎబిలిటీ టు లెర్న్ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ ఏమిటది? లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. దాన్నే మనం ఏమంటాం? LAD అంటాం. నోమ్ చామ్స్కీ ప్రకారం జన్మతః వచ్చేదేమిటి? లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. The language skill requires attention to grammar, spelling, punctuation and organization. ఏమిటది? మనకి రైటింగ్ మనం రాస్తున్నప్పుడే కదా స్పెల్లింగ్స్, పంక్చువేషన్స్ అన్నిటిని మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటాం. ఐడెంటిఫై ద మోస్ట్ అప్రోప్రియేట్ డిస్కోర్స్ ఫర్ ప్రైమరీ గ్రేడ్ లెర్నర్స్ ఫ్రమ్ ఫాలోయింగ్. ఏమిటది? స్టోరీ, నరేట్.